మనం ఇందిరానగర్ ముత్యాలమ్మ అమ్మవారి దగ్గర ఉన్నాము, ఖమ్మం టౌను. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. ఇప్పుడు దానికి సంబంధించిన రావుడి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. బోనాలు పండగ అంటారు. కుంకుమ పసుపు. ఏ దేవుడికి మొక్కుంటున్నాం? అమ్మవారికి మొక్కుకోవడం వల్ల చక్కెర తగ్గుడు. చెప్పు ఏం కాదు చెప్పు. ఇవాళ ముత్యాలమ్మ తల్లి శాకంబరి అమ్మవారి అవతారంలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో తెలుగువారి పండగ ఇది. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ద్రవిడ అంటే దక్షిణ భారతదేశం దేశవ్యాప్తంగా పూజలు చేస్తారు. ఇందులో శాకంబరి అమ్మవారిగా ఇవాళ మనకి ముత్యాలమ్మ తల్లి మనకు అవతార దర్శనం ఇస్తూ ఉంది. అక్కడ గోంగూర లేకపోతే ఆకుకూరలు అనేక రకాల కూరగాయలతోని అలంకరణ జరిగింది ఈరోజు. అంటే మనకి మొదటి నుంచి గ్రామ దేవతలు ఉన్నారు. ఆ గ్రామ దేవతలే వీళ్ళు. ఊరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఊరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ఈ ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ రాకముందు అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఉండేవి. సో ఆ వ్యాధుల బారిన పడకుండా, లేకపోతే ఊరికి ఏదైనా దొంగలు పడకుండా, అరిష్టాలు రాకుండా, ఊరు సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు రావాలని చెప్పేసి మొదటి నుంచి ఆది మానవుని దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆధునిక యుగం దాకా మనం ఇలా ఈ కొత్త ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడి మీద భారం వేసి వాళ్ళు ప్రశాంతంగా పడుకునేవాళ్ళు. సో మూల విరాటుగా అమ్మవార్లు ఊరికి కావిలిగా ఉన్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉండేవాళ్ళు. సో అమ్మవారు ఇలా శాకంబరి ఆలయ అవతారంలో ఉన్నారు కాబట్టి ఇలా అనేక రకాలు కరివేపాకు, పుదీనా, కొబ్బరికాయలు, క్యాబేజీ, బచ్చల కూర, సొరకాయలు, బెండకాయలు, వంకాయలు, నిమ్మకాయలు, ఇంకా గోంగూర, ఇట్లా శాకంబరి అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్లో కూడా పూలతో పాటుగా బెండకాయలు, క్యాప్సికమ్, దొండకాయలు, నిమ్మకాయలు, బెండకాయలు, క్యాప్సికమ్, దొండకాయలు, నిమ్మకాయలు, సొరకాయలు, వీటితో పాటు కరివేపాకు లాంటి వాటితో అమ్మవారు మనకి నిజరూప దర్శనమిస్తూ ఉన్నారు. మన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడే బోనాల సీజన్లో ఆదివారం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇలా కొంచెం ఇదిగా ఉన్నది. రాబోయే రోజులలో మరింత హడావుడి మనకి అనిపించే పరిస్థితి మనకు ఉన్నది. గ్రామానికి సంబంధించి పెద్ద దిక్కుగా కాపలాదారుగా అమ్మవారు మనకి ఉండేది తరతరాలుగా యుగయుగాలుగా. ఆ విజువల్స్ మనం కూడా చూస్తాం.